ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్యం చూసినట్లయితే కీర్తనలు 55 కీర్తన 22 వచనం మనం చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అంతేకాదు, నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనివ్వడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ భారము ఎవరి మీద వేస్తా ఉన్నావు? దేవుని మీద వేస్తా ఉన్నావా, లేకపోతే మనుషులని మీద వేస్తా ఉన్నావా? నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఎవరైతే నా శ్రేయోభిలాషులు అనుకుంటున్నావో వారి మీద వేస్తున్నారా? ఎంత కాలము, ఎంతవరకు నీ భారము వారు భరిస్తారు? అవునా కాదా? మనుషులు నమ్ముకుంటా కంటే, అధికారులు నమ్ముకుంటా కంటే యెహోవాను నమ్ముకుంటా మేలు. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వాళ్ళ పూర్ణ శాంతులుగా దేవుడు చేస్తా అంటున్నాడు. ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నీ భారము దేవుడి మీద, నీ చింతని దేవుడి మీదే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ చింత యావత్తు నా మీదేడి, మిమ్మల్ని గురించి నేను చింతిస్తాను. మన గురించి దేవుడు చింతిస్తున్నాడు కనుక ఆ చింతించేటువంటి దేవుడు నీ భారాన్ని మోస్తాడు. అందుకే ఎప్పుడైతే నీ భారము ఆయన మీద వేస్తావో ఆయన నీ భారమును తీసివేస్తాడు. అంతేకాదు, నిన్ను కదలనివ్వడు. ఎలాంటి తుఫాన్ లాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి అండగా ఉంటాడు. అట్టి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.